అయిష్టంగానే భారతదేశం యొక్క 14వ ప్రధానమంత్రిగా పదవిని చేపట్టినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. ఇక ఆయన గురించి చెప్తే, డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుతం పాకిస్తాన్లోని దక్వాడ్ జిల్లాలో పంజాబ్ అనే గ్రామంలో జన్మించారు. అంటే 1947 భారత విభజన ముందు ఆయన భారతదేశానికి వచ్చి సెటిల్ అయిపోయారు అనమాట వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత ఆయన విద్యాభ్యాసాన్ని గమనిస్తే 1952లో చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత పంజాబ్ యూనివర్సిటీ, అదే యూనివర్సిటీ నుండి పీజీ పూర్తి చేశారనమాట. తర్వాత 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో BA చేసి తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు. తర్వాత అంటే 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో DPhil పూర్తి చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్గా మారారన్నమాట. ఆ తర్వాత 1971లో అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దానిలో చేరి కీలకమైన పాత్ర వహించారు, కీలకమైన ఉద్యోగాన్ని దానిలో చేశారు. తర్వాత 1976లో భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవహారాల విభాగ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత 1982లో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పదవి విరమణ చేయడం ఒక జీవితంలో పెద్ద టర్న్ అని చెప్పుకోవాలి. 1991లో PV నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారన్నమాట. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఆయన చేపట్టినటువంటి అనేక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను గ్లోబలైజేషన్ దిశగా నడిపించాయి. తర్వాత 2004లో UPA కూటమి తరపున భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఈయన పదవీ కాలంలో చాలా ముఖ్యమైనదిగా చెప్పబడేది 2008లో అమెరికాతో అణు ఒప్పందం అనేది చేశారు. తర్వాత ఇదే విధంగా మళ్ళీ రెండవసారి కూడా అంటే 2009లో రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ ప్రస్థానంలో 2 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఇకపోతే ఆర్థిక సంస్కరణలు ఏమైతే 1991లో చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు కానివ్వండి, 2008లో చేసినటువంటి అణు ఒప్పందం, దీన్ని అణుశక్తిని శాంతి ప్రయోజనాలకు ఉపయోగించాలని చెప్పి ఈ ఒప్పందం ఇది బహుళ ప్రాముఖ్యత అనేది పొందిందనమాట. అదేవిధంగా వేరొక ముఖ్యమైన అంశం ఏంటంటే 2008లో రైతుల యొక్క లబ్ధి కోసం ఒక పెద్ద రుణమాఫీ కార్యక్రమం అనేది ప్రకటించారు. దీని ద్వారా రైతులకు భారీ స్థాయిలో ఊరట అనేది లభించింది. కాంగ్రెస్కి ఒక జవసత్వాన్ని ఇచ్చిన స్కీమ్ అనేది చెప్పవచ్చు. తర్వాత 2008లో గ్లోబలైజేషన్ ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పటికీ కూడా భారత వ్యవస్థను పటిష్టపరిచి ఆర్థిక మాంద్యం దిశగా వెళ్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఆధార్, ప్రతిదానికి కూడా ఆధార్ అని వాడుతూ ఉన్నాం కదా, అది ఆధార్ అనేది 2009లో ఈయనే ప్రవేశపెట్టారు. అప్పుడు ఆధార్ తర్వాత యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి UIDAIని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోనే ప్రవేశపెట్టడం అనేది జరిగింది. తర్వాత పట్టణాభివృద్ధికి అనేక పథకాలు కూడా చేపట్టారు. తర్వాత పార్టీ సమన్వయంగా కర్తగా వ్యవహరించడం మరియు వాటిలో పనిచేశారు. విద్య, వైద్య, పబ్లిక్ హెల్త్ సంక్షేమానికి బహుళ ప్రాధాన్యత అనేది ఇచ్చారన్నమాట. అంటే అనుకోకుండా అంటే రిలక్టెంట్ ప్రైమ్ మినిస్టర్గా గుర్తింపు పొందినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ చరిత్రలో ఒక దశాబ్దం పాటు ప్రధానమంత్రిగా పనిచేసి తనకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకొని సింగ్ ఈజ్ కింగ్ అనే నానుడిని సార్థకం చేసుకున్నారు. ప్రధానమంత్రిగా పదవి విరమణ చేసిన తర్వాత 2017లో రాజ్యసభ సభ్యునిగా తన రాజకీయ సేవలు కొనసాగించారు. ఆ సమయంలో ఆయన ఆదాయాన్ని ధృవీకరించేటప్పుడు 15 కోట్ల ఆదాయం తనకి ఉందని చెప్పేసి ఒక 2 చండీగఢ్లో 2 ప్లాట్లు మరియు ఒక మారుతి 800 కారు ఉందని చెప్పేసి ఆయన ఆదాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా 2021లో COVID-19కి సంబంధించిన ఆ టైంలో ఆర్థిక నైపుణ్యంతో కూడిన సలహాలు ప్రభుత్వానికి అందించారనమాట. పద్మవిభూషణ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ తన 92వ ఏట డిసెంబర్ 26, 2024న మరణించారు. ఆయనను కోల్పోవడం భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా తీరని లోటు అని చెప్పవచ్చు.